నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన కార్యక్రమాన్ని పునరుద్ధరించుకుని మండల నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్యం రెడ్డి, శ్రీహరి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వంశీరెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, చెముకుల శ్రీనివాసులు, చైతన్య, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్తిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వర్తిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఒక దార్శనికుడు, ప్రపంచ మేధావులు, నిరంతర శ్రామికుడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల సంక్షేమం, ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తూ నిరంతరం సమైక్యాంధ్ర కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని నిరంతరం అభివృద్ధి వైపుగా పయనించే విధంగా చూస్తున్న కోసంగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక విజనరీ లీడర్, 75 సంవత్సరాల నవ యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకుండా ఉండుంటే బహుశా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇలా జరగకపోయినదేమో. చాలా పెద్ద పెద్ద నాయకత్వం వచ్చారు, చాలా గొప్ప దార్శనికులైనటువంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అయినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాష్ట్ర ప్రజలకి 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి, ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఏ విధంగా గుర్తించబడాలి అన్న ఒక విజనరీ, ఒక ముందు చూపు కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రైతులకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని కర్షక పరిషత్ తీసుకొచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. కర్షక పరిషత్ పేరుతో రైతాంగం ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాన్ని ప్రజలకు నేర్పించింది, రైతాంగానికి నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. రైతు సంక్షేమం కోసం వెలుగొండ, పట్టిసీమ, తెలుగంగ, నేటి పోలవరం వరకు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు కనిపిస్తాయి. మరి మహిళా సంక్షేమం, మన లేగుంటిపాడులో ప్రారంభమైనటువంటి పొదుపు సంఘాలు ఈ రోజున భారతదేశం మొత్తానికి ఆదర్శమయ్యాయంటే ఆ పొదుపు సంఘంలో కనిపించే మొట్టమొదటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చరిత్ర గురించి చెప్పుకోవచ్చు. ఆయన చరిత్ర ఒక అధ్యాయం, ఆయన పాలన అభివృద్ధి పాఠం, ఆయన పోరాటం విక్రమార్కుని రీతి, ఆయన గమనం చారిత్రాత్మక అవసరం, ఆయన ఖ్యాతి ఖండాంతర లిఖితం, ఆయన నడక రాజస దర్పణం, ఆయన తెగువ తెలుగువాడి పొగరు, ఆయన ముందు చూపు మేటి శిఖరం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ఇప్పటికే పనిచేశారు. 6 నెలల్లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి నీళ్లు అందించి, గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణలో కలిపి, కృష్ణానది నుంచి పెన్నా నదికి అనుసంధానం చేసి, గత సంవత్సరం కూడా 50 టీఎంసీలు పట్టిసీమ ద్వారా నెల్లూరు జిల్లాకి సోమశిల ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చుకున్నామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, అమరావతి నగరం పూర్తి చేయాలన్నా, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలన్నా, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలన్నా, మహిళల సాధికారత రావాలన్నా, యువత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే సాధ్యం. ఈ నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అన్నా, చంద్రన్న మీకు చెప్తా ఉన్నాం, ఇంకొక జన్మం మాకు అవకాశం కానీ ఉంటే మీ నాయకత్వంలోనే మళ్ళీ కార్యకర్తగా మేము పనిచేసే భాగ్యం మాకు కావాలన్నా, మరొక జన్మలో కూడా మీ నాయకత్వంలో మేము పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన గురించి ఒక చిన్న మాట చివరిలో చెప్పి ముగిస్తాను. ఆ దార్శనికుణ్ణి అక్రమ కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెడితే 150 దేశాల్లో ఆయన కోసం నిరసన ర్యాలీలు చేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి సత్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు విడవలూరు మండలం నుంచి తెలియజేసుకుంటూ